రాత్రి 2 గంటలకు ఒక దొంగ నిధివన్ లోపలికి నిశ్శబ్దంగా ప్రవేశించినప్పుడు ఏం జరిగింది? అసలు రాత్రి 2 గంటలకు శ్రీకృష్ణ భగవానుడు చేసిన అద్భుతాన్ని చూసి మీరు కూడా చలించిపోతారు. బృందావన్‌లో నిధివన్ అన్న ప్రదేశం ఉంది కదా! అది అందరికీ తెలుసు కదా! ఇక్కడ శ్రీకృష్ణుడి పురాతన ఆలయం ఉంది. ఈ ఆలయం గురించి, అక్కడే అడవి గురించి అనేక పురాణాలు ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు ప్రతి రాత్రి అక్కడకు వస్తాడని, రాత్రిపూట రాసలీలలు ప్రదర్శిస్తాడని చెబుతారు. అలా రాసలీలలు అయ్యాక ఉదయాన్నే వెళ్ళిపోతారు అని అంటారు. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగింది? రాత్రి 2 గంటలకు దొంగ నిశ్శబ్దంగా నిధివన్ లోపలికి ప్రవేశించినప్పుడు ఏం చూశాడు? ఈ సంఘటన 2005లో జరిగింది. ఇది నిజమైన సంఘటన. అక్కడేం జరిగిందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. అలాగే రాధేశ్యామని కమెంట్ చేయండి. అది 2005వ సంవత్సరం. రమేష్ అనే దొంగ శ్రీకృష్ణుడి దర్శనం కోసం మథుర బృందావనానికి వచ్చాడు. అతడు దొంగ, కానీ అతను శ్రీకృష్ణ భగవానునికి గొప్ప భక్తుడు కూడా. అతను మథురై వెళ్ళినప్పుడు అక్కడ ఒక దొంగ రమేష్ జేబులోంచి ముఖ్యమైన పత్రాలు, అలాగే డబ్బు ఉన్న పర్సు దొంగలించాడు. ఇక అతను తిరిగి రావడానికి డబ్బులు లేవు. అందుకే రమేష్ బాటసారుల నుండి సహాయం కోరడం స్టార్ట్ చేశాడు. కానీ అందరూ అతన్ని పట్టించుకోకుండా, ఎవరూ కూడా సహాయం చేయకుండా వెళ్ళిపోయినారు. అప్పుడు బృందావనంలోని ఏదో ఒక ఇంట్లో దొంగతనం చేసి ఎంతో కొంత డబ్బు కొట్టేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనే ప్లాన్ వేసుకున్నాడు రమేష్. ఆ తర్వాత బృందావనంలోని ఒక ఇంట్లోకి ప్రవేశించి కబోర్డ్ పగలగొట్టి కొంత డబ్బు దొంగతనం చేశాడు. అయితే రమేష్ చేస్తున్న శబ్దాలు విని ఇంటి యజమాని రావడంతో రమేష్ చాలా భయపడిపోయి ఆ ఇంటి వెనుక ఉన్న కిటికీ తెరిచి తోటలోకి దూకేశాడు. అలా రమేష్ తెలియకుండానే నిధివనంలోకి వెళ్ళిపోయాడు. కిటికీ తెరిచి నిధివనంలోకి వెళ్ళడం చూసిన ఆ యజమాని ఇక ఆ వ్యక్తి రేపు బయటికి రావడం కష్టమే అని తలుపులు మూసేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నిధివన్ సమీపంలో ఉన్న ఇంట్లో వాళ్ళు అందరూ కూడా రాత్రి కాగానే రాత్రి ఇంటి వెనుకున్న కిటికీలు మూసేస్తారు. ఆ రోజు రాత్రి అదే కిటికీలోంచి రమేష్ నిధివన్లోకి ప్రవేశించడము అతనికి ఆ టైంలో తెలియలేదు. తను ఊహించని ఒక విషయాన్ని చూడబోతున్నాడు అని. సాయంత్రం 6 గంటల తర్వాత నిధివన్ లోపల ఉండడానికి ఎవ్వరికీ అనుమతి ఉండదు. రాత్రిపూట నిధివన్లో ఒక పక్షి కానీ, ఒక జంతువు కానీ అస్సలు కనిపించదు. ఆ తోటల చుట్టూ ఎంతో నిశ్శబ్దంగా ఉండడం గమనించిన రమేష్ రాత్రిపూట ఇక్కడ దాక్కోవడానికి సరైన ప్రదేశం అని అనిపించింది. అతను ఉదయం కాగానే అక్కడ నుండి వెళ్ళిపోవడానికి అన్నట్టుగా ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ఉండిపోయాడు. సరిగ్గా రాత్రి 2 గంటలకు ఆ దృశ్యం చాలా అద్భుతంగా అనిపించింది రమేష్కి. ఎందుకంటే నిధివన్ లోపల చాలా తులసి మొక్కలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా గోపికల రూపంలోకి మారిపోతున్నాయి. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి రావడాన్ని రమేష్ చూశాడు. రాధ కూడా కృష్ణుడితో పాటే ఉంది. ఇద్దరు రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. వాళ్ళని ఒక్క క్షణం అటు చూసేసరికి రమేష్ కళ్ళు చెమర్చాయి. వాళ్ళ శరీరం నుండి వస్తున్న వెలుగులు ఆ వెలుగుల్లో సరిగ్గా చూడలేకపోయాడు. విపరీతంగా చెమటలు. భయంతో కొద్దిసేపటికి అపస్మారక స్థితికి వెళ్ళిపోయి అక్కడే పడిపోయాడు. ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి రాత్రి చోరీకి పాల్పడిన ఇంట్లోనే రమేష్ ఉన్నాడు. ఇంతకు రమేష్ ఆ ఇంటికి తిరిగి ఎలా వచ్చాడు? ఇది శ్రీకృష్ణుడి లీల అని తను అర్థం చేసుకున్నాడు. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకున్నాడు. ఆ తర్వాత రమేష్ ఆ ఇంటి యజమానికి క్షమాపణ చెప్పి దొంగలించిన డబ్బంతా కూడా తిరిగి ఇచ్చేశాడు. ఇంటి యజమాని కూడా అతని నిజాయితీకి చాలా సంతోషించి, అలాగే రమేష్ తన ఇంటికి వెళ్ళడానికి అతనికి డబ్బు కూడా ఇచ్చాడు. ఇప్పుడు రమేష్ దగ్గర డబ్బుంది, కానీ శ్రీకృష్ణుడి ఆటను ఒక్కసారి తన కళ్ళతో చూస్తే అతను ఎవరైనా సరే శ్రీకృష్ణుడికి దాసోహం కావాల్సిందే. దీని తర్వాత రమేష్ తన జీవితం అంతా మథుర బృందావనంలో గడపాలని నిశ్చయించుకున్నాడు. రాధేశ్యాం రాధేశ్యాం అంటూ జపించడం ప్రారంభించాడు. నిధివన్ ఆలయంలో శయనహారతి నిర్వహించిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. నిధివన్ ప్రాంతాన్ని దాదాపు 7 తాళాలతో మూసివేస్తారు. తద్వారా నిధివన్ లోపలికి తెలుసో తెలియకో ఎవ్వరూ ప్రవేశించరాదు అని. స్వామివారికి అక్కడ పళ్ళు, తమలపాకులు, లడ్డూలు, కొన్ని అలంకరణ వస్తువులు ఆ గదిలో ఉంచుతారు. ఉదయం ఆలయం తలుపులు తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టిన పళ్ళు, పూలు అన్నీ కూడా సగం సగం తినేసి కనపడతాయి.
శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి ఇక్కడకు వస్తాడని అంటారు. ఆయన రాగానే ఈ గుడి తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి, మూసుకుపోతాయి అని కూడా చెబుతారు. కానీ ఇప్పటి వరకు దానిని ఎవ్వరూ చూడలేకపోయారు. కానీ ప్రజలు తమకు జరిగిన కనిపించిన అనుభవాలను మాత్రం చెబుతారు. ఈ ఆలయంలో తామ్సేన్ గురువైన హరిదాస్ తన శ్లోకాల ద్వారా రాధాకృష్ణుడి రూపాన్ని తన గానంతో వివరిస్తాడు. రాత్రిపూట నిధివన్కి ఎవ్వరూ వెళ్ళరు. రాత్రిపూట ఇక్కడ ఉండి ఆ రహస్యాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించి ఎవరైనా ఉదయానికి అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని కూడా మర్చిపోతారట. 2-3 రోజులలోనే చాలామంది ఆకస్మికంగా చనిపోయిన వారు ఉన్నారని అక్కడి వాళ్ళు చెబుతూ ఉంటారు. అందుకే ఈ ఆలయాన్ని సాయంత్రం కాగానే మూసివేస్తారు. కానీ ఎవరైనా రహస్యంగా శ్రీకృష్ణుడి రాసలీలను చూడడానికి ప్రయత్నిస్తే అతడు పిచ్చివాడైపోతాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్నో ఏళ్లుగా ఇదే జరుగుతోంది ఇక్కడ. ఇప్పుడు కొందరు దీనిని మూఢనమ్మకంగా భావిస్తే, కొందరు దీనిని శ్రీకృష్ణ భగవానుడి యొక్క అద్భుతం అంటారు. ఇక నిధివన్ విషయానికి వస్తే ఇక్కడ మరో వింత ఏమిటంటే, అక్కడ ఉండే స్థానికులు తమ ఇళ్లకు కిటికీలను పెట్టుకోరు. ఒకవేళ కిటికీలు పెట్టుకున్న రాత్రిపూట అస్సలు తెరవరు. ఎందుకంటే శ్రీకృష్ణుడి రాసలీలలు చూడడం మహాపాపంగా భావిస్తారు. ఇక్కడ రాత్రి సమయంలో వేణుగానం వినిపిస్తుందని, పట్టీల శబ్దాలు కూడా వినిపిస్తాయని చెబుతారు. నిధివన్ చుట్టూ ఉన్న తోటల్లో పెరిగే వన తులసి చెట్లు చిన్నగా కనిపిస్తాయి. కానీ ప్రతి 2 చెట్లు పెనువేసుకొని ఉంటాయి. నిధివన్లో రంగ్ మహల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిరోజు రాత్రి రాధమ్మ కన్నయ్య వస్తారని చెబుతారు. రంగ్ మహల్లోని గంధపు చెక్కతో చేసిన మంచం మీద ప్రతిరోజు 7 గంటల లోపు పూలతో అలంకరిస్తారు. ఒక వెండి గ్లాస్ నిండా పాలు, స్వీట్లు, తాంబూలము, అలాగే చీర గాజులతో పాటు మరికొన్ని అలంకరణ సామాన్లు కూడా ఇక్కడ ఉంచుతారు. తెల్లవారిన తర్వాత ఆలయ ద్వారం తీస్తే తాంబూలం నమిలి ఉమ్మిన గుర్తులు, అలాగే పాలు తాగిన ఆనవాళ్ళతో పాటు మంచం మీద ఉన్న దుప్పటి కూడా చెదిరిపోయి ఉంటుంది. చాలా ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్న తంతు ఇది. ఇక నిధివన్లో విశాఖ కుండ అనేది కూడా కనిపిస్తుంది. విశాఖ అనే గోపికకు దాహం వేసినప్పుడు శ్రీకృష్ణుడు తన పిల్లన గ్రోవితో చిన్న రంధ్రం చేసి అక్కడ ఒక కొలనును సృష్టించాడు. అలా విశాఖ దాహం తీర్చాడు శ్రీకృష్ణుడు. అప్పటి నుంచే దీన్ని విశాఖ కుండ్ అని పిలుస్తారు. నిధివన్కి వెళ్ళిన వాళ్ళు రంగ్ మహల్ని, విశాఖ కుండ్ని దర్శించుకొని వస్తారు. ఇక ఇవన్నీ నమ్మని ఎంతోమంది నిధివన్లోని రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించారు కూడా. కొందరు నిధివన్లో చెట్ల వెనక దాక్కొని నిజాన్ని తెలుసుకుందామని ప్రయత్నించారు. కానీ తర్వాతి రోజు వారికి అక్కడ కనిపించిన దృశ్యాలకు షాక్ తగిలినట్టుగా ఉండిపోయి మెంటల్గా వీక్ అయిపోయారు అని చెప్తారు. కొందరైతే చూపు మాట కోల్పోయారట. అందుకే నిధివన్ సమీపంలో నివసించే ప్రజలు రాత్రి అస్సలు కిటికీలు అనేవి తెరవరు. యూపీలోని మథుర జిల్లాలో ఉండే బృందావనం ఇక్కడ మన నిధివన్ కూడా ఉంటుంది. మథుర నుంచి బృందావనానికి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 24 నిమిషాల ప్రయాణం. ఆలయం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తీసి ఉంటుంది. మథుర నుండి బృందావనానికి రైలు సదుపాయం బాగా ఉంటుంది. ఇక్కడికి నేరుగా విమాన సదుపాయం లేదు. నిధివన్ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ విఫలమయ్యారు. అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది నిధివన్. కానీ శ్రీకృష్ణాష్టమి వేడుకలు మాత్రం ఇక్కడ చాలా ఘనంగా చేస్తారు. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుండి, దేశ విదేశాల నుండి కూడా శ్రీకృష్ణాష్టమికి ఇక్కడికి ప్రజలు చేరుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. మీకేమనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.